నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఫీల్డ్ మార్షల్కి ప్రమోషన్ వచ్చేసింది. ఫీల్డ్ మార్షల్ వాస్తవంగా ఆపరేషన్ సింధూర్ దెబ్బకి దిక్కు దివాణం లేకుండా పోయిన ఆయన్ని ఏదో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పిలిచి ఓ పూట భోజనం పెట్టి 2 జతల బట్టలు 1000 రూపాయలు జేబులో పెట్టి పంపించాడు. వెళ్లే ముందు ఖాళీగా ఉంచలా ఆయన్ని. ఆయన చేత ఒక సంతకం తీయించుకున్నారు. పైనంతా వాళ్ళే రాసుకున్నారు. ఏంటంటే వైట్ హౌస్ వాళ్ళు రాయించుకున్నారు. ఈయన షహబాజ్ షరీఫ్ ఇద్దరు పోతే భోజనాలు పెట్టి సంతకాలు పెట్టించుకున్నారు. వాళ్ళకి కావాల్సిన ఏవో దారి ఖర్చులు కూడా ఇచ్చారు. వాళ్ళకి మరి కావాలి కదా, అచ్చంగా ఏంటంటే అమెరికా ఇచ్చే డబ్బుల మీద ఆధారపడ్డ ఉగ్రవాద దేశం కదా. దాంట్లో ఏం రాసుకున్నారు వాళ్ళు, అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ శాంతి దూత, ఆయనకు అర్జెంటుగా నోబెల్ శాంతి బహుమతి ఇచ్చేయాలి, అలా అని మేము ప్రతిపాదిస్తున్నామని రాయించుకున్నారు. వీళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ తెలియదు అక్కడ వాళ్ళు ఏం రాయించుకున్నారనేది. సో మొత్తానికి అది పక్కన పెడితే ఈ నెల రిటైర్ అవుతున్నాడు ఈయన. మరి ఏదో ఒక ఉద్యోగం కావాలి కదా. సైనిక పాలన కాకుండా అక్కడ డెమోక్రటిక్గా ఆ దేశాన్ని ఉంచడం అనేది సైనిక పాలకులకు ఇష్టం లేదు. ఎప్పటి నుంచి చూస్తున్నాం, ఎంతమంది ప్రెసిడెంట్స్ని చూసాం. అయితే ఈయన ప్రెసిడెంట్ కాకపోయినా సరే ప్రెసిడెంట్ స్థాయిలో ప్రెసిడెంట్ కూడా ఈయనేం చెబితే అది వినాలి, ప్రైమ్ మినిస్టర్ కూడా ఈయనేం చెబితే అది వినాలి అనే స్థాయిలో ఆయన ఎదిగాడు. ఎదగటానికి కారణం ఏంటంటే ఈయనకున్న నేపథ్యం అనమాట. సో ఈ నేపథ్యంలో ఆయన ఏం చేశాడు, సరే ఎలాగూ ఈ నెల రిటైర్ అవుతున్నాం కదా, రిటైర్ అయ్యే క్రమంలో మనకి ఎట్లాగా ఏంటి పరిస్థితి, నెక్స్ట్ ఏదో ఒకటి ఉండాలి కదా, రిహాబిలిటేషన్ పునరావాసం ఉండాలంటే షహబాజ్ షరీఫ్ గారును అలాగే వాళ్ళ ప్రెసిడెంట్ కలిసి మేము ఒక కొత్త పదవి సృష్టిస్తాం, కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అని చెప్పేసి. అది మీకు సూట్ అవుతుంది, మీది గంభీరమైన విగ్రహం, మీ అండ్ మీ ఇది సూది లాంటి దృష్టి. సో మీలాంటి వాళ్ళు అయితే దాన్ని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయగలరు. మేము కూడా మీరు చెప్పినట్టు వినాలి కదా, ఎలాగూ ఇవాళ మీకు పదవి ఉన్నా లేకపోయినా రేపైనా మేము చెప్పినట్టు వినాలి కదా అని చెప్పేసి ఆ పదవి సృష్టిస్తూ వాళ్ళు రాజ్యాంగ సవరణ ఒకటి తెచ్చుకున్నారు. ఏమని దాంట్లో వాళ్ళు చెప్పుకున్నది ఏంటంటే, ఒక బిల్లు 27వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టారు షహబాజ్ షరీఫ్ ఆధ్వర్యంలో పార్లమెంటు దానికి ఆమోదం తెలిపిన తర్వాత నెక్స్ట్ ఏంటి ప్రాసెస్ అంటే రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది. రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత ప్రధానమంత్రి అధికారికంగా ప్రకటిస్తారు. ఈయన షహబాజ్ షరీఫ్ గారి సూచన మేరకు, రాష్ట్రపతి గారి సలహా మేరకు ఈయన కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్గా కొత్త అవతారం ఎత్తుతారు. పెద్దగా ఏం లేదు, ఒక మహా అయితే డ్రెస్ మీద ఉండే ఆ సింబల్స్ ఏమైనా మారుతాయేమో కానీ ఆయనే పాకిస్తాన్ని పరిపాలిస్తాడు సైనిక పాలనగా. ఆయన ఆధ్వర్యంలో ఐఎస్ఐ పనిచేస్తుంది. ఆయన ఆధ్వర్యంలో ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం సబ్వర్షన్ 1 అనేది పనిచేస్తుంది. సరిహద్దులు వెంబడి ఉగ్రవాదాన్ని పెంచే కార్యక్రమాలకి ఆయన డిజైన్ చేస్తారు. మేడం మెన్ అనే ఒక ఆవిడ కూడా స్లీపర్ సెల్స్ని తయారు చేస్తూ ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో ముందుకు పోతూ ఉంటుంది. ఇది మొత్తానికి ఒక ఉగ్రవాద దేశం చేయబోయే కార్యక్రమాలన్నిటికీ రేపు పొద్దున అన్ని కార్యక్రమాలకి ఆయన నేతృత్వం ఇస్తాడు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఈ మూడింటికి కూడా త్రివిధ దళాధిపతి మాదిరి. అంటే మనల్ని చూసి వాత పెట్టుకోవటం, పులి భారతదేశం అయితే పులిని చూసి ఆయన వాత పెట్టుకున్నాడు. మనం సిడిఎస్ ఉన్నారుగా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఆయన కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ సిడిఎఫ్. సో తేడా ఒకటే, అందులో గంభీరంగా ఉండాలి మళ్ళీ పదాలు, ఎక్కడ తగ్గకూడదు. బలూచిస్తాన్లో సాగు తప్పి కన్నులు అట్టుపోయి పారిపోయి ఇస్లామాబాద్ చేరుకున్న ఈయనకు కూడా మరి ఈయనే వాళ్ళకి దిక్కు, ఏమీ లేని చోట ఆముదం చెట్టు అని ఈయనే వాళ్ళకి దిక్కు. షహబాజ్ షరీఫ్ నడవాలన్నా, రాష్ట్రపతి నుంచి ఏదైనా మాట్లాడాలన్నా, పార్లమెంట్లో ఏదైనా తీర్మానాలు చెప్పి చర్చ పెట్టుకోవాలన్నా, లేకపోతే బిలావల్ భుట్టో సింధు జలాల మీద ఏదన్నా ఉగ్రంగా మాట్లాడాలన్నా స్క్రిప్ట్ మొత్తం ఈయనే ఇస్తారు. సో ఈయన ఇచ్చేదాన్ని బట్టే మొత్తం నడుస్తుంది. రేపు పొద్దున కూడా నడవబోతోంది. మెయిన్ అసలు ఎందుకు ఈ కారణం, అదే ఈ పదవి ఒకటి ఉండాలని కోరుకున్నారంటే, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆయనలో క్షోభ పెరిగిపోయింది. మనం చాలా దుర్మార్గంగా చండాలంగా ఫెయిల్ అయిపోయాం అంటే పాకిస్తాన్ వాళ్ళు. ఇది మనం తలవంపులు తెస్తుంది. మన 4 ఫాదర్స్ 5 ఫాదర్స్ 6 ఫాదర్స్ ఎన్నోసార్లు చెప్పారు, మన పోరాట పటిమ వేరు, అలాంటిది మనం భారతదేశంతో ఓడిపోవటం అని రగిలిపోతున్నారు ఆయన. రగిలిపోయే క్రమంలో ఏం చేశారంటే, మరి దేశాన్ని ముందుకు నడిపించడానికి ఆయన 4 ఫాదర్స్ 5 ఫాదర్స్ ఆయన చెప్తుంటారు కదా, వాళ్ళు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడం కోసమని ఆయన కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అనే అవతారాన్ని ఎత్తబోతున్నారు అనమాట. ఎత్తిన తర్వాత ఆయన చేపట్టబోయే ప్రధానమైన వ్యవహారం ఏంటంటే భారతదేశం మీద యుద్ధం ప్రకటించడం. ఆ యుద్ధం ఎలాగా, వీళ్ళు ఎప్పుడు ప్రాక్సీ వార్సే చేసేది, నేరుగా దొంగసాటు యుద్ధాలే, టెర్రరిస్టులను పంపడం. ఇంతకుముందు 2 అమెరికన్ ఫార్మర్ ఏజెంట్స్ కూడా మాట్లాడారు కదా, ఒక ఆయన బార్లో అని ఒక ఆయన, తర్వాత ఇంకొక ఆయన జాన్. వీళ్ళిద్దరూ మాట్లాడింది ఏంటి, పాకిస్తాన్ ఎప్పుడూ సంప్రదాయ యుద్ధాలు గెలవలేదు భారతదేశంతో, దొంగ దెబ్బ ద్వారానే రావాలి. దొంగ దెబ్బ అంటే సముద్ర మార్గంలో టెర్రరిస్టులను పంపించడం, బార్డర్లో వచ్చి సైనికుల్లో వేషాల్లో వచ్చి కాల్పులు జరపటం. నేరుగా యుద్ధం చేసే దక్షత, నైపుణ్యం వాళ్ళకి లేవు.
వాళ్ళకి ఎందుకంటే బేసిక్గా మోసకారి వ్యవహారమే కాబట్టి 157 దేశాల్లో పాకిస్తాన్ వాళ్ళ దేశం అనుకుంటారు. దాన్ని ఒక టెర్రరిస్ట్ ప్రాంతంగా మాత్రమే గుర్తిస్తారు. ప్రాంతం మాత్రమే అది టెర్రరిస్టులు నివసించే ప్రాంతంగా గుర్తిస్తారు. వాస్తవానికి అనేక మంది అమాయకులు అక్కడ ఉన్నారు. కానీ ఇలాంటి ఒక 500-600 మంది కారణంగా, లేకపోతే ఒక 2-3 వేల మంది కారణంగా మొత్తం ఆ ప్రాంతం అంతా టెర్రరిస్ట్ ప్రాంతం అనే ముద్రపడింది. ఆ ప్రాంతాన్ని కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్గా ఆయన ఏలుతూ రాబోయే రోజుల్లో రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని తన గుప్పెట్లో పెట్టుకొని చీఫ్ జస్టిస్ కూడా తను చెప్పే మాటలు వినేలాగా అక్కడ ఒక వ్యవస్థను ఆయన తయారు చేసుకుంటున్నాడు పాకిస్తాన్లో. సో అది ఆయన అభిమానించే వాళ్ళకి, ఆరాధించే వాళ్ళకి గొప్ప వీణుల విందైన మాట ఆయన రేపొద్దున CDFగా. బట్ సామాన్య ప్రజానీకానికి ఆయన పదవిలో చేరితే వాళ్ళకేం ఒరుగుతుంది, వనగూరుతుంది అనేది ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న.